ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. శ్రమలలో దేవుని వాగ్దానాలు. దేవుడు ప్రేమగల తండ్రి మన మేలు కోసం శ్రమలలో నుండి నడిపిస్తూ లోకానుసారమైన జీవితంలో నుండి ఆత్మీయత జీవితంలోనికి నడిపిస్తారు. రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. మన సమస్యలు శ్రమలే మన సాక్ష్యాలవుతాయి. మన వ్రేళ్ళు క్రీస్తు యేసు అను బండ మీద స్థిరపరిచేవి కూడా అవే. రెండో వాగ్దానం, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. కీర్తనలు 91:15. శ్రమలలో తోడై ఉండి దేవుడు మన పట్ల ఆయనకు గల ప్రణాళికను నెరవేరుస్తారు. ప్రతి కుటుంబములో ఏదో ఒక సమస్య, ప్రతి వ్యక్తికి ఏదో ఒక పోరాటంతో అనేకులు ఈ లోకంలో జీవిస్తున్నారు. వారి సమస్యల నుండి విడుదల పొందాలని, మనశ్శాంతి కావాలని, అది ఎక్కడ దొరుకుతుందా అని అనేకులు కోరుకుంటున్నారు. అయితే ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఆ మనశ్శాంతినిచ్చుటకే అని మీకు తెలుసా? చెరలో ఉన్నవారికి విడుదల, నలిగిన వారికి విడిపించుటకు, మంచి రోజులు మీకు ఇచ్చుటకు ఆయన వచ్చారు. కనుక మనశ్శాంతి కొరకు ఎక్కడికో పరిగెత్తనవసరం లేదు. కానీ మీరున్న స్థలంలోనే మోకరించి యేసయ్యా అని పిలిచినట్లయితే ఆయన కావలసినంత విశ్రాంతిని మీకు ఇస్తారు. ప్రార్థన. యేసయ్యా, నా భారములను నా పాపములను సిలువలో మోసి నాకు నువ్విచ్చిన స్వేచ్ఛను బట్టి, విడుదలను బట్టి వందనాలు ప్రభువా. ఈ లోకం నన్ను బంధించింది, కానీ నీవు నన్ను విడిపిస్తావు. ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు కనుక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.